సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. పార్లమెంట్లో జరగాల్సింది డిబేట్ అండ్ డెలివరీస్, డ్రామాలు కాదు. మీరు కావాలంటే డ్రామాల్ని బయట చేసుకోండి. సో ఒక డ్రామా అనేది మీరేమో బయట చేసుకోండి అంటుంటే, ప్రియాంక గాంధీ ఏమో డ్రామా అనేది మీరు చేస్తున్నారు అనే మాట తను చాలా క్లియర్గా చెప్తున్నారు. వద్దని ఆరోపణలు లేకుంటే విమర్శలు అనేది ప్రతిపక్షం కూడా చేస్తోంది. ఇవాళకి ప్రతిపక్షానికి అర్థం కాలేదు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది. రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటారు ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తిడతారు. టెక్నికలీ ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు రాహుల్ గాంధీని, బికాజ్ హీ హెస్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. ఓట్లకి సంబంధించి ఆ సవరణ మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద ఎందుకింత గట్టి పట్టుదలతో ప్రభుత్వము ఉంది? ఎస్ఐఆర్ని అసలు నేను ఇక్కడ రానియను, స్టేట్ లోపలికి అడుగుపెట్టనియను, అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయని అని చెప్పింది మనిషి. నిన్న అభిషేక్ బెనర్జీ ఆర్ నెవ్యూ మేక్స్ అ స్టేట్మెంట్ ఇన్ రాజ్యసభ, మేము ఎస్ఐఆర్కి వ్యతిరేకం కాదు. విపక్షాలు ఏదైనా క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ని అడుగుతున్నారు అనగానే దాన్ని అడ్జర్న్ చేస్తున్నారు, లేకుంటే ఇంకొక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్. అందులోనూ ప్రియాంక గాంధీ చెప్తున్న మాట, నేను వాళ్ళ డిబేట్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ డిబేట్ చూస్తే ఎవరో రాసిచ్చిన కాగితం నుంచి చదువుతున్నారు. ప్రజలు చూస్తున్నారు ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నారు. చిన్న స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్లో టీచర్ లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారు, అదే బిహేవియర్ పార్లమెంట్లో నడుస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. పార్లమెంట్లో జరగాల్సింది డిబేట్ అండ్ డెలివరీస్, డ్రామాలు కాదు. మీరు కావాలంటే డ్రామాల్ని బయట చేసుకోండి. ఇక్కడ నినాదాలు కాదు కావాల్సింది, విధానాల గురించి చర్చ జరగాలి. ఈ మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. యాక్చువల్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఎందుకని పార్లమెంట్లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి? దానికి వెస్ట్ బెంగాల్లో జరగబోయేటువంటి ఎన్నికలకి లింక్ ఏంటి? అది ఎందుకని పార్లమెంట్లోనే అటు కేంద్రం ఇటు ప్రతిపక్ష సభ్యులు ఎంపీల మధ్యలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అని విపక్షాలు పట్టుబడుతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఒక డ్రామా అనేది మీరేమో బయట చేసుకోండి అంటుంటే, ప్రియాంక గాంధీ ఏమో డ్రామా అనేది మీరు చేస్తున్నారు అనే మాట తను చాలా క్లియర్గా చెప్తున్నారు. యాక్చువల్గా ఓట్లకి సంబంధించి ఆ సవరణ మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద ఎందుకింత గట్టి పట్టుదలతో ప్రభుత్వము ఉంది, వద్దని ఆరోపణలు లేకుంటే విమర్శలు అనేది ప్రతిపక్షం కూడా చేస్తోంది. ఇవాళకి ప్రతిపక్షానికి అర్థం కాలేదు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది. రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటారు ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తిడతారు. టెక్నికలీ ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు రాహుల్ గాంధీని, బికాజ్ హీ హెస్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. ఆయన లోక్సభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అని వర్డ్స్ యూజ్ చేశారు. అండ్ హీ హెస్ వైలేటెడ్ ద వెరీ ఓత్. ఒక సింపుల్ కేసు వేసేస్తే రాహుల్ గాంధీ కెన్ బి డిస్క్వాలిఫైడ్, కోర్టుల కేసెస్. ఎనీవే దట్ ఈస్, అది బీజేపీ వాళ్ళు చూసుకోవాలి, నా పని కాదు, లేకుంటే ఇంకెవరినైనా చూసుకోవాలి. మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ సింపుల్. లోక్సభలో ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి డిబేట్ చేయవచ్చా? నో. ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. రేపు మీరు సుప్రీంకోర్టు గురించి విల్ యూ డిబేట్ ఇన్ ద పార్లమెంట్? చేయరు. మీరు ఒక జడ్జి గురించి చేయొచ్చు కావాలంటే. అది మనం చూసాం, ఒక జడ్జిని క్యాష్తో పట్టుకున్నారా అది ఇదని చెప్పి పెద్ద కాంట్రవర్సీ జరిగింది అది. కానీ ఇన్ దిస్ కేస్ ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు ఒక ఎలక్షన్ కమిషనర్ని ఆయన పోస్ట్ నుంచి తీయలేరు. హీ హస్ బి ఇంపీచ్ బై పార్లమెంట్. అది అంత సేఫ్ గార్డ్స్ ఉందన్నమాట వాళ్ళకి ఇండిపెండెన్స్ కోసం. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ గురించి పార్లమెంట్లో డిబేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఎవరు రిప్లై ఇస్తారు? పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు లేరు కదా. ఆయన ఈ కెనాట్ కమ్ టు పార్లమెంట్ అండ్ జ్ఞానేష్ కుమార్ కెనాట్ గివ్ అ స్టేట్మెంట్. మినిస్టర్ ఉన్నారా? ఎలక్షన్ కమిషనర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారా? లేరు. దర్స్ నో సచ్ మినిస్టర్. ఇండిపెండెంట్ బాడీ అది. సో ఇంత ఆరోపణలు చేసిన తర్వాత ఎవరైనా రిప్లై చేయాలి కదా దానికి. రిప్లై ఎవరు చేస్తారు? సో స్పీకర్ గారు నిన్న బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు, దీన్ని ఇక్కడ డిస్కస్ చేయకూడదు. బికాస్ మీకు ప్రాబ్లం ఉంటే మీకు కోర్టుకి వెళ్ళండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, బయట వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ ఇన్సైడ్ పార్లమెంట్ ఇట్ కెనాట్ బి డిస్కస్డ్.
సేమ్ విత్ రాజ్యసభ ఆల్సో. కానీ రాజ్యసభలో అక్కడక్కడ స్టేట్మెంట్లు చేసుకున్నారు వీళ్ళు. అండ్ బెస్ట్ పార్ట్ వాజ్ మమతా బెనర్జీ మొన్నదాకా ఏం చెప్పిందంటే, నేను అసలు ఇక్కడ ఎస్ఐఆర్ని అసలు నేను ఇక్కడ రానియను స్టేట్ లోపలికి అని చెప్పిన అడుగుపెట్టనియను, అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయని అని చెప్పింది మనిషి. నిన్న అభిషేక్ బెనర్జీ హర్ నెవ్యూ మేక్స్ అ స్టేట్మెంట్ ఇన్ రాజ్యసభ, మేము ఎస్ఐఆర్కి వ్యతిరేకం కాదు, ద ప్రాసెస్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు చాలా రష్ చేసేస్తున్నారని. కవిత గారు 7 కోట్లు 66 లక్షల ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు వెస్ట్ బెంగాల్లో. దాంట్లో 7 కోట్ల 22 లక్షల ఫామ్స్ వచ్చేసినాయి. 95.19 ఫామ్స్ హవ్ కమ్ 3 days బిఫోర్ ద ఒరిజినల్ డెడ్ లైన్ 4th ఉండే, ఇప్పుడు 11th ఎక్స్టెండ్ చేశారు. ఆలోచించండి, 95% ఫామ్స్ వచ్చేసినాయి, వీళ్ళేమంటున్నా మీరు పుష్ చేస్తున్నారని. ఇదే ప్రాసెస్ బీహార్లో జరిగింది కదా. సుప్రీంకోర్టు అదే అడిగారు, మొన్న కూడా కేసులు అడిగారు. ఎస్ఐఆర్ కేసు వచ్చినప్పుడు అక్కడ 64 లక్షల మంది తీసేసినప్పుడు వీరందరూ వచ్చారు, 64 లక్షల మంది తీసేశారు, అది ఇది అని చెప్పేసి పెద్ద గొడవ చేశారు. కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి. సుప్రీంకోర్టు ఏం చెప్పారు అప్పుడు, సరే 64 లక్షల మంది మీరు అంటున్నారు అక్కడ ఉన్నారు, ఓ పని చేద్దాం, అన్ని బిఎల్ఓ ఆఫీసెస్లో, అన్ని బిఎల్ఓ అంటే ప్రతి బూత్లో 1000 మంది నుంచి 1200 మంది ఉంటారు. ఆ బూత్లో అక్కడ ఒక లిస్ట్ మీరు అంటించండి, గోడ మీద ఎక్కడైనా కానివ్వండి, బోర్డుల మీద అంటించి ఆ పక్కనున్న పొలిటికల్ పార్టీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి లిస్ట్ అంతా. బీహార్లో 12 రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, 12 పార్టీస్కి ఇచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ ఏం చెప్పారు, ఈ 64 లక్షల మంది తీసేసిన లిస్ట్ ఇది, మీ బూత్లో ఇంతమందిని తీసేశారు, మీరు వీళ్ళుంటే వీళ్ళని తీసుకురండి, మేము ఇమీడియట్లీ వాళ్ళతో మాట్లాడి డిటర్మైన్ చేసి ఎస్ జెన్యున్ అంటే వాళ్ళకి మీకు ఓటర్ ఐడి ఇస్తాం వాళ్ళకి. 64 లక్షల్లో ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఎక్సెప్ట్ ఫర్ సిపిఐఎంఎల్ మావోయిస్ట్ వాళ్ళొక్కటే పక్కన పెడితే, లిబరేషన్ పార్టీ పక్కన పెడితే మిగతా ఎవ్వరు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఒక్కరిని కూడా తీసుకురాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు మొన్న. అంటే లేరు వాళ్ళు. 64 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, అది కాకుండా పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళు ఎట్లా డిటర్మైన్ చేశారని దీని ప్రొసీజర్ ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి చెప్తాను నేను కావాలంటే. చనిపోయిన వాళ్ళ రికార్డ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, డెత్ సర్టిఫికేట్తో సహా ఒక డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు. ఆ డేటాబేస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెస్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అది తీసుకొని అక్కడ ఆల్మోస్ట్ 16 నుంచి 18 లక్షల మంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్, సమ్వేర్ ఇన్ దట్ రేంజ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తీసేశారు. డూప్లికేట్ చాలా ఈజీ, పేర్లతో సహా గోపాల్ రావు అని ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో పెడితే రావు గోపాల్ అని పెడతారు ఇంకోటి. కానీ అమ్మ నాన్నగారి పేరు కూడా దాంతో సహా మ్యాచ్ అవుతుంది, ఎక్కడో మ్యాచ్ అయిపోతుంది, అడ్రస్తో మ్యాచ్ అయిపోతుంది, దాన్ని డూప్లికేట్ అని తీసేస్తారు. ఫస్ట్ చెక్ చేస్తారు, ఎస్ ఇట్స్ అ డూప్లికేట్, తీసేస్తారు వాళ్ళు. మూడోది పర్మనెంట్లీ మైగ్రేటెడ్. మీరు అడగొచ్చు ఎట్లా తెలుసు మరి పర్మనెంట్లీ మైగ్రేట్ అయ్యారని. నేను ఒక ఇంటికి వెళ్ళాను సెన్సస్ కోసం. సో 2011 సెన్సస్ తీసుకున్నారు. 2011 సెన్సస్లో బీహార్లో జరిగిన సెన్సస్ చాలామంది ఆల్మోస్ట్ 30 లక్షల మంది దాకా బీహార్ నుంచి బయటికి వెళ్ళిపోయారు పర్మనెంట్లీ. వాళ్ళు లేరు ఆ ఇంట్లో ఇప్పుడు. సో అక్కడ సెన్సస్కి వెళ్ళినప్పుడు జస్ట్ రిమెంబర్ ఎస్ఐఆర్ కాదు, సెన్సస్లో. సో సెన్సస్లో ఇది ఉంది డీటెయిల్స్. సో వాళ్ళు అది మ్యాచ్ చేసుకున్నారు. సో ఒరిజినల్ చనిపోయిన వాళ్ళ లిస్టు, డూప్లికేట్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ డేటా మీద, మూడోదేమో పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఫ్రమ్ సెన్సస్ 2011. యాక్చువల్లీ 2021 జరగాలండే, కానీ కోవిడ్ వచ్చిందని చెప్పి ఇట్ డెంట్ హ్యాపెన్, మనకందరూ తెలిసింది ఆ టైంలో. ఇప్పుడు జరగబోతుంది, ఇంకొక 6 నెలల తర్వాత ప్రాసెస్ స్టార్టింగ్. ఇక్కడ ట్రైనింగ్ ఆల్రెడీ మొదలైపోయింది తెలంగాణలో అంతా దానికోసం. ఇది జరిగింది. దాంతో 64 లక్షల మంది తీసేశారు. అది దాని మీదే ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నారు. బీహార్లో తీసేశారు. సుప్రీంకోర్టు అడిగిన అదే క్వశ్చన్కి వీరు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? మీరు చెప్తున్నా తీసేశారని, ఓకే వీల్ అగ్రీ విత్ యూ. మళ్ళీ మీరు ఏం చేశారు? వాళ్ళని తీసుకొచ్చారా? లేదు. సెకండ్, పేదోళ్ళని తీసేశారు, దళితులను తీసేశారు. ఎక్కడైనా ఎలక్టరల్ రోల్లో పేదోళ్ళు దళితులను రాసుంటుందా? ముస్లిమ్స్ అంటే మన అర్థం, వీ కెన్ స్టిల్ అండర్స్టాండ్, పేరుతో బట్టి వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఎట్లా తీస్తారు? తీస్తే వాళ్ళు ఊరుకుంటారా? విల్ దే కీప్ క్వైట్? వాళ్ళు వచ్చి కొట్లాడతారు, మా పేరు తీసేశారు సార్ అని చెప్పేసి. ఇది ప్రాబ్లం అన్నమాట. చెప్పారు కూడా ఆయన అర్బన్ అపతి గురించి చెప్పి చీఫ్ జస్టిస్ కాంత్ ఏమన్నారంటే, ఢిల్లీలో చూడండి ఓట్లు వేయరు ఎవరు, అది మన హైదరాబాద్లో కూడా అంతే ప్రాబ్లం. కానీ పల్లెటూరులో చూడండి వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా వచ్చి ఓట్లు వేస్తారు. యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అన్నారు. ఓట్లు వేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. సరే, లేకపోతే చనిపోయిన ఫీల్ అనేది ఉంటుంది. అది కొంతమంది అంటారు డబ్బులు ఇస్తున్నారు, మందు ఇస్తున్నారు, బిర్యానీ ఇస్తున్నారు, దట్ ఈస్ ద డిఫరెంట్ డిబేట్. కానీ వాళ్ళు వచ్చి ఓటేస్తారు. సౌత్ ముంబై లాంటి ప్లేస్లో 30% ఓటు, మోస్ట్ పాషెస్ట్ ఏరియా ఇన్ ఇండియా, ఇవంతా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉండే ఏరియా అది. అక్కడ 30% ఓట్లు. అదే టైంలో ఒక పల్లెటూరులో బీహార్ జరిగిన ఎలక్షన్ 67%.
దిస్ ఈజ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. సో డూప్లికేట్ ఓటర్స్ని ఒకసారి తీసిన తర్వాత పర్సంటేజ్ పెరుగుతుంది. బికాజ్ ఆబ్వియస్లీ మీ ఫేక్ ఓటర్స్ తగ్గిపోయింది కదా, ఆ ఓటర్స్ లేరు. వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వెస్ట్ బెంగాల్కి వద్దాం మనం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ యుఐడిఐకి వెళ్దాం. ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి యునైటెడ్ మన ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కదండి, వాళ్ళు ఏం చేశారంటే 34 లక్షల మంది చనిపోయిన వాళ్ళు డేటాబేస్ నుంచి తీసేశారు. అగైన్ యూ లాస్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సేమ్ థింగ్, వాళ్ళకి డేటాబేస్లో ఉంది. వాళ్ళ డేటాబేస్ యూనియన్ గవర్నమెంట్ డేటాబేస్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డేటాబేస్ నుంచి కంపేర్ చేసి ఈ ఆధార్ కార్డ్ని డీయాక్టివేట్ చేశారు. ఈ ఆధార్ కార్డులు ఎందుకు డీయాక్టివేట్ చేశారంటే దీంట్లో చాలా ఆధార్ కార్డు ఇప్పుడు కూడా చాలామంది వాడుకుంటున్నారు. చనిపోయారు చాలామంది, కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఇప్పుడు కూడా ఎవరో వాడుకుంటున్నారు సిమ్ తీసుకోవడానికి, మిగతా దానికి. సో దట్ ఈస్ అ పొటెన్షియల్ మిస్యూజ్ అని చెప్పి తీసేశారు పర్మనెంట్లీ. ఆ 16 డిజిట్స్ ఇంకెవరికి అలొకేట్ చేయరు ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో యాజ్ ఆఫ్ 1 డిసెంబర్ 20 లక్షల మంది 20.14 lakh చనిపోయిన వాళ్ళ ఐడెంటిఫై చేసి లిస్ట్ నుంచి తీసేశారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్ తీశారు ఇప్పుడు. కానీ అక్కడ 34 తీసేశారు ఆధార్ అథారిటీస్, యుఐడిఐ. ఇక్కడేమో 20 లక్షలు, అంటే 14 లక్షల మంది ఇప్పుడు కూడా ఎక్కడో లిస్టులో దూరున్నారు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిమైనింగ్ 14 lakhs. చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కోసం ఎవరో ఫామ్ ఫిలప్ చేశారు. సో యూ హ్యావ్ టు క్యాచ్ దట్. అది ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు, టెక్నాలజీ యూజ్ చేసి యుఐడిఐ డేటాబేస్ నుంచి ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ కంపేర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. బీహార్లో కూడా అదే చేశారు. అప్పుడే వీళ్ళు ఏడుస్తారు ఎక్కువ, ఎందుకంటే అదే చనిపోయిన వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేస్తారు బూత్లో వచ్చి. నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లో ఇప్పుడు నిన్నటి దాకా యాజ్ ఆఫ్ యెస్టర్డే నేను చెప్పిన ఫిగర్స్ ప్రకారం 95% మంది వాళ్ళ ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు వెస్ట్ బెంగాల్. ఐఎమ్ నాట్ టేకింగ్ అదర్ స్టేట్స్ ఆర్ పర్ఫార్మ్ సేమ్. 95% ఇచ్చిన తర్వాత మమతా బెనర్జీకి ప్రాబ్లం ఏంటి? ఆమె ఏమంటుందంటే ఈ ప్రాసెస్ 1 monthలో నడవదు, 1 సంవత్సరం దాకా నడిపియాలి, అప్పుడే ఇది కంప్లీట్ అవుతుందంట. బీహార్లో 1 నెలలో చేశారు కదా, దాంతో అక్కడ కూడా వారం పొడిగించారు వాళ్ళు. ఇక్కడ కూడా అదే చేశారు, ఇప్పుడు వారం పొడిగించి 11th విల్ బి ద ఫైనల్ డేట్. దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది, డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అవుతుంది, దాని తర్వాత అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తారు. లాస్ట్లో 16th February 2026, ఐ థింక్ ఇట్స్ అ ట్యూస్డే ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్, నాకు డే కూడా గుర్తుంది. దాట్ డే ద ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ 12 స్టేట్స్, దట్ ఇస్ 12 యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఎస్ఐఆర్ది. దాంతోపాటు అస్సాంలో ఇప్పుడు ఒక ఎస్ఆర్ స్టార్ట్ చేశారు, అది ఒక సపరేట్ స్టోరీ అది. బట్ దిస్ ఇస్ ద పాయింట్, మమతా బెనర్జీకి అబ్జెక్షన్ ఎందుకు? ప్రాబ్లమ్ ఇస్ మమతా బెనర్జీకి అబ్జెక్షన్ ఎందుకంటే బికాజ్ షీ ఈజ్ స్కేర్డ్. ఈ ఓటర్లు లాస్ట్ టైం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి వచ్చిన ఓట్లు 7,60,00,000 మంది నుంచి 2,80,00,000 మంది ఓట్ చేశారు. 2,80,00,000 మంది ఓటెడ్ ఫార్ టీఎంసీ. బీజేపీకి 2,20,00,000 మంది ఓట్ చేశారు. డిఫరెన్స్ ఇస్ 60 లక్షలు. మీరు బీహార్తో కంపేర్ చేయండి ఇప్పుడు. అండ్ అకార్డింగ్ టు ఎ సైంటిఫిక్ స్టడీ చేసిన దానికి విచ్ వాస్ పబ్లిష్ ఇన్ హిందూ ఆల్ ద న్యూస్ పేపర్స్, చాలా బ్యూటిఫుల్ సైంటిఫిక్ స్టడీ. వాళ్ళు కంప్లీట్ పారామీటర్స్ 2002 నుంచి 25 దాకా తీసుకొచ్చినప్పుడు బెంగాల్లో 1,04,00,000 పీపుల్ ఆర్ ఎక్సెస్. కొన్ని డిస్ట్రిక్ట్స్లో కవిత గారు, ముషీదాబాద్, మాల్డాలో పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్ ఐడి కార్డులు ఉన్నారు. అక్కడున్న పాపులేషన్ యాజ్ పర్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దానికన్నా ఎక్కువ మందికి ఓటర్ ఐడి కార్డు ఉంది. అంటే న్యాచురల్లీ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారు. అక్కడ 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏజెంట్లు చేసి ఇచ్చారు సార్. ఆధార్ కార్డు కూడా చేసి, దానికోసం ఆధార్ కార్డుని సిటిజన్షిప్ డాక్యుమెంట్గా ఇప్పుడు కూడా అంగీకరించట్లేదు గవర్నమెంట్. సుప్రీంకోర్టు కూడా ఎస్ అన్నారు, ఎస్ ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఫ్రాడ్లెంట్ ఆధార్ కార్డ్స్ చాలా ఉన్నాయి. సో ఆధార్ కార్డ్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. ఇదన్నీ కలిపి చూస్తే ఇప్పుడు పార్లమెంట్ డిస్కషన్లో ఎందుకు మీకు డిబేట్ చేయాల్సి ఉంటే మీ షుడ్ గో టు ద ఎలక్షన్ కమిషన్. మొన్న వీళ్ళు టీఎంసీ వాళ్ళు వెళ్ళారు కదా, అట్లానే మీరు కూడా వెళ్ళండి. మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, మాకు ఇన్ని పేర్లు తీసేశారు. నిన్న ఒక ఇన్సిడెన్స్ జరిగితే ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది కథ గారు. 2,625 బూతుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు వెస్ట్ బెంగాల్లో. 2002 to 2025 దాకా ఎవరు చనిపోలేదు, ఎవరు మైగ్రేట్ చేయలేదు, ఒక్క డూప్లికేట్ ఓటర్ కూడా లేడు. స్టేటస్ కో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. 22 లక్షల అప్రాక్సిమేట్ 22 నుంచి 26 లక్షల ఓటర్లలో ఒక్కరు కూడా చనిపోలేదు. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫిగర్. ఫామ్ ఫిలప్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు అనలైజ్ చేసినప్పుడు. సో ఫామ్స్ ఫిలప్ చేస్తే ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ అట్ ఫేస్ వాల్యూ. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడే ఈ డీటెయిల్స్ బయటపడుతుంది.
ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ ఇష్యూ చేశారు వీళ్ళందరి బిఎల్ఓస్కి. ఈ ఫామ్స్ ఎట్లా వచ్చింది, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఆబ్వియస్లీ ఫేక్. ఇది టీఎంసీ వాళ్ళ నేతలు కూర్చొని ఫిలప్ చేశారు అదంతా. సో డెఫినెట్గా దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే మినిమం ఒక 10 to 20% బయటపడతారు. విల్ బి ఫేక్, డెడ్, మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ వస్తుంది. అది ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రాసెస్. సో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్పోజ్ చేసిన దానికి వీళ్ళకి అందరికి భయం వస్తుంది. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేయండి, అట్ ఈచ్ స్టెప్ యూ షుడ్ ఛాలెంజ్. నేను చెప్తున్నాను, మమతా బెనర్జీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. ఇప్పుడు కవిత గారు బీహార్ ఎలక్షన్ జరిగింది, మెమరీ కార్డ్ బర్నింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది ఈవీఎంలో. దానికి మీకు డేటా కావాలంటే విత్ ఇన్ 1 week ఆఫ్ ద రిజల్ట్, పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ మీరు అపీల్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు దే విల్ షో యూ పర్ బూత్ హౌ మచ్ ఓట్ యూ గాట్. చేయలేదు, ఇప్పుడు దాకా ఒక్కరు కూడా చేయలేదు. 2680 క్యాండిడేట్స్లో రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ నుంచి 12 రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ ఒక్కరు కూడా ఇవాళ దాకా ఫైల్ చేయలేదు. ఎందుకంటే హూ కెన్ ఫైల్ అనే డెఫినేషన్ కూడా ఉంది. గెలిచినోడు ఫైల్ చేయరు. అప్పుడు ద ఫెలో హూ హెస్ వన్ ఆర్ లేడీ హూ హెస్ వన్ విల్ నాట్ ఫైల్ ఎనీథింగ్. 2 and 3 వచ్చిన క్యాండిడేట్స్, రన్నర్ అప్ అండ్ ద నెక్స్ట్ వన్, వాళ్ళు ఫైల్ చేయొచ్చు, అందరు కాదు. అక్కడ 15 క్యాండిడేట్ని 15 మంది ఫైల్ చేయలేరు. ఒకటి రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ, సెకండ్ అక్కడున్న సెకండ్ అండ్ థర్డ్ క్యాండిడేట్, ఒకసారి ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు, దే కెన్ ఆల్సో ఫైల్ ఇట్, నో ప్రాబ్లం. వాళ్ళు ఫైల్ చేస్తేనే ఇది ఓపెన్ చేసి దెన్ ద ప్రాసెస్ విల్ స్టార్ట్. అది కాకుండా వీవీప్యాట్ 1200 బూత్లలో వీవీప్యాట్ కౌంట్ చేశారు యాజ్ పర్ రూల్, సుప్రీంకోర్టు రూల్. ఒక్క దాంట్లో కూడా రాంగ్ ఫిగర్ రాలేదు. ఈవీఎంలో ఉన్న అన్ని ఓట్లే వీవీప్యాట్తో టాలీ అయింది. ఈ అన్ని ప్రాసెస్లో ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు. ఆ పార్టీ ఎలక్షన్ ఏజెన్సీ పిలిచి చేస్తారు ఈ వీవీప్యాట్ కౌంటింగ్, అదే రోజు చేస్తారు. యాజ్ సూన్ యాజ్ ద ఫైనల్ టాలీ ఈజ్ ఓవర్ అప్పుడే కౌంట్ చేస్తారు అనమాట వీవీప్యాట్ చెక్ చేయడానికి. టాలీ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? రాహుల్ గాంధీ గారు అంటారు ఓట్ చోరీ. సరే, నో ప్రాబ్లం, యూ గో టు కోర్ట్. అదే ప్రాసెస్ కదా. 45 రోజుల లోపల ద లూజింగ్ క్యాండిడేట్ హ్యాస్ టు ఫైల్ ఎ పిటిషన్ ఇన్ ద కోర్ట్ సేయింగ్ దట్ అవకతవకలు జరిగినాయి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ కౌంట్ చేయలేదు, కౌంట్ చేశారు, నంబర్లు ఎక్కువైనాయి, నంబర్ తక్కువైనాయి, ఏ ఆరోపణ అయినా మీరు చేయొచ్చు. ఈవీఎంలో ఏదో అది చేశారు, ఈవీఎంలో అది చేశారు. ముందు ఈవీఎంలో ఉండే రాహుల్ గాంధీది ఫేవరెట్, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకసారి మంచి క్లాస్ తీసుకున్నారు ఆయన, దాని తర్వాత ఆయన ఈవీఎం గురించి మాట్లాడలేదు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం, క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఇస్ దిస్. ఇది పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి మీకు అథారిటీ లేదు. యూ కెన్ జనరల్లీ డిస్కస్ పోల్ వయలెన్స్, దాని గురించి దీని గురించి అంతా. కానీ మీరు ఎలక్షన్ కమిషన్ని పార్లమెంట్లో యూ కెనాట్ క్రిటిసైజ్ దెమ్. మీరు అవుట్సైడ్ ద పార్లమెంట్ మీరు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ దేర్ ఇన్ ద పార్లమెంట్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు మీరు అమిత్ షా గారి డిపార్ట్మెంట్ గురించి, హోమ్ మినిస్ట్రీ గురించి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఫర్ ఢిల్లీ బ్లాస్ట్ అనగానే ఒక డిస్కషన్ నడిస్తే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ బండి సంజయ్ కానీ ఇంకెవరు ఉన్నారు, వాళ్ళు కాకుండా అమిత్ షా హిమ్సెల్ఫ్ విల్ స్టాండ్ అప్ అండ్ డిఫెండ్, ఆర్ కిరణ్ రిజిజు మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్, హీ విల్ స్టాండ్ అండ్ డిఫెండ్ గవర్నమెంట్. కాదు, ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని చెప్తారు. ఇప్పుడు ఎవరు ఆన్సర్ చేస్తారు ఎలక్షన్ కమిషన్కి? మీరు బయటకు వెళ్ళండి, కూడా లీగల్ ప్రాసెస్. అది చేయకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం కాదు. యూ ఫైల్ అన్ అఫిడవిట్. అది మీరు చేయక్కర్లేదు. రాహుల్ గాంధీ కూర్చొని అఫిడవిట్ రాయక్కర్లేదు. ఆయన పార్టీలో ఎంతోమంది లాయర్లు ఉన్నారు, సీనియర్ లాయర్స్ ఉన్నారు. అభిషేక్ మను సింగ్, చిదంబరం, మన కపిల్ సిబ్బల్, వీళ్ళతో చేయించు. వాళ్ళు కూడా చేయరు, వాళ్ళు జూనియర్స్ చేస్తారు. సింపుల్ అఫిడవిట్ ఫైల్ చేసి ఇవ్వండి. దిస్ కాన్స్టిట్యున్సీ ఐ హ్యావ్ ఎ డౌట్, ఐ వాంట్ దిస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది, చేస్తారు కూడా. కాదు, చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. మీరు ఆరోపణ, నేను కూడా రోడ్డు మీద రేపు నిలబడి ఒక ఆరోపణ చేస్తాను, రాహుల్ గాంధీకి అమేథీలో ఎక్కువ ఓట్లు వచ్చినా ఎంత ఓట్లు రాకూడదని చెప్తే ఇట్ ఈస్ నాట్ ఎ అలిగేషన్గా ఉండిపోతుంది, కానీ దానికి ప్రూఫ్ లేదు. దానికి ఐ హ్యావ్ టు సబ్మిట్ అ ప్రూఫ్. అది లేదు. పీపీటీ చేసి ఇంత పేపర్లు పెట్టుకొని ఒక స్టేజ్ మీద నిలబడి డ్రామా చేయడం కాదు. దట్ ఈస్ వై మోదీజీ యూజ్ ద వర్డ్ డ్రామా. డ్రామా కాదు, యూ డిస్కస్. పార్లమెంట్లో డిబేట్, డిస్కషన్. ఒక్కొక్క నిమిషానికి పార్లమెంట్లో ₹1,00,00,000 విలువ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. ఒక డేకి ఐ థింక్ ఇట్ గోస్ ఇన్ క్రోస్ ఎక్స్పెండిచర్. అంటే అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, అక్కడ ఉన్న ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి, అక్కడ ఉన్న సెక్యూరిటీ, వాళ్ళన్నీ కాస్ట్ కలిపి యు ఆర్ వేస్టింగ్ పీపుల్స్ మనీ డిబేట్ చేయకుండా. మీరు కొట్లాడిని బయట వెళ్ళి ఏమైనా చేసుకోండి మీరు, బట్ ఇన్సైడ్ పార్లమెంట్ లెట్ us have a healthy debate. ఒక టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, జార్జ్ ఫెర్నాండెస్ కానీ, ఇట్ వాస్ మధు లిమాయ్, దీస్ ఆర్ లెజెండ్స్, ఇందర్జీత్ గుప్తా. ఇట్ వాస్ అ ప్లెజర్ టు లిసన్ టు దెమ్ డిబేట్స్. ఒక గంట సేపు మాట్లాడుతూ కూడా ఇట్ వాస్ వండర్ఫుల్. కానీ ఇట్లాంటి ఇప్పుడు అది జరగట్లేదు. ఒకటి ఓన్లీ మోదీ గారు మాట్లాడతారు, మళ్ళీ ఆయన మాట్లాడినప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం మ్యూజిక్ ఉంటుంది, వీళ్ళ స్లోగన్ షౌటింగ్ ఉంటుంది. ప్రజలు చూస్తున్నారు.
ఇది మర్చిపోకూడదు మనం. ప్రజలు చూస్తున్నారు ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నారు. చిన్న స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్లో టీచర్ లేకుంటే ఎట్లా బిహేవ్ చేస్తారు, 10 నిమిషాలకు టీచర్ బయటకు వెళ్తే అదే బిహేవియర్ పార్లమెంట్లో నడుస్తుంది. విపక్షాలు ఏదైనా క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ని అడుగుతున్నారు అనగానే దాన్ని అడ్జర్న్ చేస్తున్నారు, లేకుంటే ఇంకొక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది గవర్నమెంటే, దాన్ని నెక్స్ట్ డే కోసం అడ్జర్న్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, ముందుకు రావట్లేదు, డిస్కషన్కి యాక్సెప్ట్ చేయట్లేదు, అంతా డ్రామా చేస్తోందే మోదీ గవర్నమెంట్ అనేది కదా విపక్షాల నుంచి, అందులోనూ ప్రియాంక గాంధీ చెప్తున్న మాట. యూ బ్రింగ్ అవుట్ ఇన్స్టెన్సెస్. జనరల్గా మాట్లాడితే మనం కూడా జనరల్గా మాట్లాడవచ్చు. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఈ డిబేట్ వచ్చినప్పుడు అడ్జర్న్ చేశారు. అడ్జర్న్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే గొడవ నడుస్తున్నప్పుడు జరుగుతుంది పార్లమెంట్లో. దెన్ దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ నాయిస్, చైర్ కెనాట్ కంట్రోల్ ఇట్, వాళ్ళు అడ్జర్న్ చేస్తారు. యూజువలీ ఫస్ట్ హాఫ్ అడ్జర్న్ చేస్తారు, దాని తర్వాత కాకపోతే ఎంటైర్ డేకి అడ్జర్న్ చేస్తారు. లాస్ ఎవరిది? పార్లమెంటరియన్స్. ఏం డిబేట్ లేదు, ఏం లేకుండా బిల్స్ పాస్ అవుతున్నాయి. ఇవాళ కూడా 2 బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. ఏ డిబేట్ లేకుండా పాస్ అయిపోతుంది. బిల్స్ షుడ్ బి డిబేటెడ్. డిబేట్ చేయకుండా ఒక్క బిల్ కూడా పాస్ కాకూడదు. కానీ మన దాంట్లో డిబేట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ హెస్ గాన్ డౌన్ డ్రమాటికలీ. ఒక్కరు పార్లమెంట్కి వెళ్తున్న వాళ్ళు చాలామంది, నేను వాళ్ళ డిబేట్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ డిబేట్ చూస్తే ఏదో ఎవరో రాసిచ్చిన కాగితం నుంచి చదువుతున్నారు, వాళ్ళు వర్బాటిమ్ చదువుతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ యూనో ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ కానివ్వండి, పేపర్ చూడకుండా డిబేట్ చేయడం వాళ్ళకి రాదు. అది ఇది ప్రాబ్లం అన్నమాట. సో యూ రెఫర్ టు పేపర్, ఎవరు వద్దన్నట్లేదు, డేటా కోసం పేపర్ చూడాల్సింది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అడ్జర్న్ చేస్తున్నారు. ఎక్కడ అడ్జర్న్ చేశారు? దాట్ యూ డూ అ ప్రెస్ కాన్ఫరెన్స్, డెఫినెట్. పవర్ పాయింట్ చేయండి, నాకు అబ్జెక్షన్ లేదు. ఈ డిబేట్ నడుస్తున్నప్పుడు చైర్లో ఎవరున్నారు, స్పీకర్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్, వాళ్ళు అడ్జర్న్ చేశారు. ఎన్ని నిమిషాలకి అడ్జర్న్ చేశారు, ఎందుకు చేశారు, దెన్ కమ్ టు ద నెక్స్ట్ డిబేట్, నెక్స్ట్ వన్ అడ్జర్న్. యూ ప్రూవ్ ఇట్. నేను కూడా ఇది చెప్పినట్లు అక్కడ నిలబడి నేను కూడా చెప్తాను పార్లమెంట్ బయట, అంతా అబ్జర్న్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇదే ప్రాబ్లం బీజేపీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా జరిగింది. జరగలేదని కాదు, వాళ్ళు కూడా గొడవ చేశారు. వాళ్ళు కూడా అప్పుడు సిఐజీ స్కామ్ జరిగినప్పుడు సిఐజీలో చేసిన అవకతవకలు, కోల్ స్కామ్ కానివ్వండి, 2G కానివ్వండి, కామన్వెల్త్ స్కామ్ కానివ్వండి, మన స్కార్పియన్ స్కామ్ కానివ్వండి, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్ కానీ, ఇదన్నీ వచ్చినప్పుడు పెద్ద గొడవ జరిగింది. బ్యానర్లు తీసుకొచ్చారు, అది చేశారు. దట్ ఈస్ ద ఆపోజిషన్స్ రెస్పాన్సిబిలిటీ. కానీ గొడవ చేయడం కాదు. ఈవెన్ దాట్ ఐ డి నాట్ అప్రూవ్. ఇట్స్ ఆల్సో రాంగ్, తప్పు. వాళ్ళు చేస్తే తప్పు, మీరు చేస్తే కరెక్ట్ అంటే కాదు కదా, ఇద్దరు చేస్తే తప్పే అది. సో డిబేట్ ఉండాలి పార్లమెంట్లో, లేకుంటే మీరు పాకిస్తాన్ అసెంబ్లీ లాగా, పాకిస్తాన్ పార్లమెంట్ లాగా అయిపోతుంది. అక్కడ కొట్టుకుంటారు, అక్కడ పార్లమెంట్లో బాక్సింగ్ మ్యాచ్ లాగా ఉంటుంది అనమాట. యూ షుడ్ హ్యావ్ సెన్సిబుల్ డిబేట్. చూడడానికి మనకు కూడా ఒక వాల్యూ రావాలి దాని నుంచి. ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా మన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, సురేష్ గారు ఇదందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు, ఇదందుకు చెప్పట్లేదు, పొలిటికల్ పార్టీస్ దీని గురించి ఎందుకు మాట్లాడలేదు. ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ దెమ్. వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి, నేను కూడా వాళ్ళ పని చూసుకుంటే మళ్ళీ నాకు టైం ఉండదు దానికి. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని. సో పార్లమెంట్ జరగాల్సిందే. అండ్ దిస్ ఎస్ఐఆర్ ఈచ్ పాయింట్ క్యాన్ బి ఆన్సర్డ్. అసలు ఏ డౌట్ లేకుండా ఆన్సర్ చేయవచ్చు. కానీ వినడానికి మనుషులు ఉండాలి, చెప్పడానికి కూడా మనుషులు ఉండాలి. దట్ షుడ్ బి పీపుల్ హూ కెన్ స్పీక్ అబౌట్ ఇట్ అండ్ పీపుల్ షుడ్ అబ్జెక్ట్ అబౌట్ ఇట్. స్కూల్స్లో MEUN చేస్తారు చాలా మటుకు. నేను డిబేట్స్కి వెళ్తుంటాను. MEUN మోడల్ యునైటెడ్ నేషన్స్, వెరీ గుడ్ సెన్సిబుల్ పిల్లలు. కానీ అక్కడ కూడా చెప్పులు తీసుకొని అక్కడికి తీసుకురావడం, ఇక్కడ తీసుకురావడం అంటే దెన్ ఇట్ విల్ గో ఆఫ్ ఫర్ అట్రాక్ట్. బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ సెన్సిబుల్లీ. స్కూల్స్లో చాలా డిసిప్లిన్ మేనర్లో చేస్తున్నారు. మాక్ అసెంబ్లీస్ చూస్తున్నారు. మాక్ అసెంబ్లీ స్కూల్లో అంతా మాకు జరుగుతున్నప్పుడు మీరు రియల్ లైఫ్లో మీరు ఇట్లా చేస్తే ఏమవుతుంది? రేపు యూరోపియన్ యూనియన్ నుంచో ఎక్కడి నుంచి ఒక విజిటర్ వచ్చి ఇది మా పార్లమెంట్ అని లైవ్గా చూపించినప్పుడు అక్కడ గొడవ కొట్లాడుకుంటా ఏం చేస్తారు? ఇట్స్ అంటే వెరీ బ్యాడ్ మెసేజ్. నెక్స్ట్ డే పేపర్లో లేకుంటే నెక్స్ట్ డే ఒక డిబేట్ చూడాలంటే ఏం లేదు. నిన్న నేను చూసింది ఒక్కటే మోదీ గారిది స్పీచ్. మోదీ గారు మాట్లాడిన డ్రామా స్పీచ్ నేను చూశాను. ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ హిస్ స్పీచ్. అట్లాంటి ఇంకో 2 స్పీచ్లు ఉంటే బాగుంటుండే. ఖర్గే గారు ఈ స్పోక్ వెరీ లెస్ టైమ్ అండ్ ఆయన మాట్లాడి డిడ్ మేక్ ఎనీ సెన్స్. సో సబ్జెక్ట్ మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ మీద డిబేట్ చేయండి. ఐమ్ టెలింగ్ యూ, మన దగ్గర ఉన్న పార్లమెంటరీస్ కూడా ఇప్పుడు తక్కువ కాదు. దర్ ఆర్ బ్రిలియంట్ పార్లమెంట్. ఒక టైంలో సుష్మా స్వరాజ్ కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, వీళ్ళ చాలా లెజెండ్స్ ఉండే ఆ టైంలో. దేవర్ రియల్ స్టాల్వర్డ్స్ డిబేట్స్లో. వాళ్ళు లేరు అని చెప్పేసి ఇప్పుడు డిబేట్లు ఆపక్కర్లేదు. ఇప్పుడు కూడా మంచి పార్లమెంటేరియన్స్ ఉన్నారు. కానీ వీఆర్ నాట్ డూయింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఇన్ పార్లమెంట్. 6 రోజులో 10 రోజులో 15 రోజులు పార్లమెంట్ నడుస్తున్నప్పుడు నడవనియండి. దాని తర్వాత యూ ఆర్గ్యూ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఆర్ ఈవెన్ జస్ట్ అవుట్ సైడ్ ద లాన్స్ ఆఫ్ ద పార్లమెంట్ యూ కెన్ ఆర్గ్యూ, బట్ నాట్ ఇన్సైడ్ ద హౌస్. నిన్న ఒక ఇంట్రెస్టింగ్ అంశం అనేది కనిపించింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఒక పెట్ డాగ్ను తీసుకొని వచ్చారు. అక్కడ అబ్జెక్ట్ చేశారు, దాన్ని లోపలికి అలో చేయలేదు అంటే షీ సెడ్ సంథింగ్
ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది. అరిచేవాళ్ళు కరిచేవాళ్ళు అందరూ లోపలున్నారు, బట్ దే ఆర్ అబ్జెక్టింగ్. ఒక పెట్ డాగ్ని తీసుకొస్తా అంటే మాత్రం అబ్జెక్ట్ చేస్తున్నారు అనేమాట. షీ క్లెయిమ్డ్ ఇట్ ఇస్ అ స్ట్రే డాగ్, నాట్ ఎ పెట్ డాగ్. అక్కడ రోడ్ మీద కనిపిస్తుంది, దాన్ని తీసుకొచ్చారంట. స్టేట్మెంట్ చేయడం, రేణుకా చౌదరి హిస్టరీ తీస్తే నాదేళ్ల భాస్కర్ టైం నుంచి తీయాల్సి వస్తుంది. సెక్రటరీలు చేసిన గొడవ, దాని తర్వాత ఖమ్మంలో ఆమెని క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ వాజ్ దేర్ అట్ దట్ టైం. అప్పుడు ఆమె మొత్తం ఫ్లెక్స్ అంతా చింపేసి అక్కడ జరిగిన గొడవ అంతా మనకు తెలిసిందే. రేణుకా చౌదరి ఈజ్ గాట్ ఎ లూజ్ టంగ్, అది మనం లేదని చెప్పి ఆమె మాట్లాడడం స్టైల్ అట్లని, వీ కాంట్ హెల్ప్ ఇట్, షీ స్పీక్స్ లైక్ దట్. దీనికన్నా ముందు కూడా చాలా ఇన్స్టెన్సెస్లో చూసాం మనం. శూర్పణఖ గురించి మోదీ గారు మాట్లాడినప్పుడు కానీ అంత దట్ ఆల్ విల్ హ్యాపెన్. కానీ ఎస్, పార్లమెంటేరియన్స్ని హోల్సేల్గా మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఇన్సైడ్ ద పార్లమెంట్ ఇస్ బైటింగ్ అంటున్నారు. అది మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆ లిస్ట్లో. సో యు ఆర్ జనరలీ ఇన్సల్టింగ్. అండ్ మీరు బైట్ చేయట్లేదు, మిగతా అందరూ బైట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద లాజిక్ యు ఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్. అది ఇట్ వాజ్ అ సైడ్ ఫన్, ఎందుకంటే పార్లమెంట్లో ఏం జరగట్లేదు కదా. సమ్ వే మేబీ షీ సిగ్నిఫైయింగ్ టు ద సుప్రీం కోర్ట్ దట్ దర్ ఆర్ స్టిల్ స్ట్రే డాగ్స్ ఇన్ ఢిల్లీ. ఇంకా స్ట్రే డాగ్స్ ఉన్నారు, మనం సుప్రీంకోర్టు ఏమో వీళ్ళని అందరినీ తీసేయమని చెప్పారు స్ట్రే డాగ్స్ని, కానీ ద ఢిల్లీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అని చూపిస్తుంది. బహుశా అదే ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ బేసిక్లీ టు డ్రా అటెన్షన్ అంట. ఎందుకంటే పార్లమెంట్లో ఆ రోజు రేణుకా చౌదరి గారు నేను చూపించి కుక్కను తీసుకురాకపోతే ఆమెను ఎవరు అడగకపోతుండే. నొబ్బడి కూడా ఆస్ట్ అబౌట్ హర్. పేపర్లో కూడా లేదు, టీవీలో లేదు, ఎక్కడ లేదు ఆమె. ఎందుకంటే ఆమెకు స్పీచ్ టైం లేదు, ఏం లేదు అక్కడ. ఆమె పార్టీ కూడా అప్పుడు నామినేట్ చేయట్లేదు ఆమెను స్పీచెస్ కోసం, డిబేట్స్. సో న్యాచురలీ ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తే న్యూస్లో ఉంటాం మనం. ఒకరోజు కుక్కని తీసుకొచ్చి న్యూస్లో, రేపు ఇంకా ఏం తీసుకొస్తారో, పులిని తీసుకొస్తారో కూడా తెలియదు, రేపు అది కూడా చేయొచ్చు. చేసి దట్ విల్ బికమ్ ఎ బిగ్ న్యూస్ ఇన్ పార్లమెంట్. బట్ అగైన్ ద లెవెల్ ఆఫ్ డిబేట్ చాలా పడిపోయింది కవిత గారు. ఇట్ ఇస్ నాకు ఐ యూస్ టు లవ్ లోక్సభ డిబేట్స్, ఎస్పెషలీ లోక్సభ. రాజ్యసభ కొంచెం డల్ ఉంటుంది ఎప్పుడు, కానీ లోక్సభ యూస్ బి బ్రిలియంట్. బట్ ఇప్పుడు అసలు చూస్తేనే అసలు 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తేనే ముందు ఇట్ వాజ్ ద రన్నింగ్ జోక్ డ్యూరింగ్ ద ఎర్లియర్ డేస్ ఆఫ్ పార్లమెంట్. సన్సెట్ టీవీ లాంచ్ చేసినప్పుడు రాత్రి నిద్ర రాకపోతే ఒకసారి లోక్సభ టీవీ చూడు, మంచి నిద్ర వస్తుందంటారు చాలామంది. దట్ వాజ్ ద రన్నింగ్ జోక్ అన్నమాట. బట్ ఆఫ్టర్ దట్ క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ ఇంప్రూవ్ అయింది, కానీ మరి ఇప్పుడు మళ్ళీ కిందకి పడిపోయింది మొత్తం. ఎందుకంటే డిబేటే లేదు కదా, ఎప్పుడు చూసినా అడ్జర్న్మెంట్ ఉంటుంది. నేను కూడా పొద్దున ఐ వాజ్ వాచింగ్ మినిస్టర్స్ రిప్లైయింగ్, కిరణ్ రిజిజు గారు మాట్లాడుతూ చూశాను, వీఆర్ రెడీ ఫర్ అ డిబేట్, లెట్ అస్ డిబేట్ ఇన్ ద పార్లమెంట్. బట్ ఇట్లా గొడవ చేసి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు అనమాట. ద స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. పార్లమెంట్లో డిబేట్ జరగకూడదు, అండ్ దెన్ యూ గెట్ ఇట్ అడ్జర్న్, ఇంటికి వెళ్ళిపోండి, మంచిగా లంచ్ అంతా చేసి నిద్రపోండి. సో దట్ అండ్ యూ విల్ గెట్ పేడ్ ద ఎండ్ ఆఫ్ ద డే. దిస్ ఈజ్ వేర్ సిటిజన్ షుడ్ అబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ. మనం ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసుకొని వీళ్ళు డిఆర్ఎస్ టీఏ తీసుకుంటున్నారు. ఏ పార్లమెంటరియన్స్ ఇది అబ్జెక్ట్ చేస్తున్నారో, ఇది స్టాప్ చేస్తున్నారో వాళ్ళ అలవెన్సెస్ ఆపేసేయాలి. అండ్ ఐఎమ్ ఆల్ ఫర్ థ్రోయింగ్ దిస్ పీపుల్ అవుట్. ఇట్ మైట్ సౌండ్ వెరీ హార్ష్. దీనికన్నా ముందు చేశారు, లోక్సభ స్పీకర్ చేశారు అప్పుడు ఆయన. సో అది చేసిన దానికి ఇట్ వాస్ అప్పుడు అందరూ అబ్జెక్ట్ చేశారు, ఈయన ఇట్లా చేస్తున్నారు, ఈజ్ అ డిక్టేటర్, మార్షల్స్తో బయటికి పంపించింది. చేయాల్సింది. అట్లీస్ట్ పార్లమెంట్ విల్ బీ క్వైట్, ఒక డిబేట్ చూడొచ్చు మనం. బట్ ఓన్లీ థింగ్ డల్ ఉంటుంది, ఓన్లీ ట్రెజరీ బెంచెస్ మాట్లాడతారు, ఆపోజిషన్లో ఎవరు ఉండరు అనమాట. సో ఓం బిర్లా గారు ఆ రోజు చేసింది కరెక్టే. దీనికన్నా ముందు కూడా చేసిందే మనం అందరూ చూసాం. తమిళనాడు అసెంబ్లీ కానివ్వండి, మిగతా అసెంబ్లీలో కూడా ఇది జరిగింది ఇట్లానే, మార్షల్స్ తీసుకొచ్చి వీళ్ళని బయటపడేయడం. కానీ ఇట్ ఇస్ నాట్ గుడ్. సుప్రీంకోర్టు కూడా అన్నారు, ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, వాళ్ళకు కూడా వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండదు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేషన్ ఉండదు అని చెప్పారు. అది మహారాష్ట్ర కేసులో చెప్పారు అది. బట్ ఓవరాల్ వెరీ డిసప్పాయింటింగ్. దీనికన్నా బెటర్ పార్లమెంట్ సెషన్ ఉండకుండా బెటర్ ఉంటుంది. మీరు జస్ట్ పాస్ ద బిల్స్, ఒకరోజు పిలిపించి పొద్దునుంచి సాయంత్రం బిల్స్ అని ప్రెజెంట్ చేసి పాస్ చేసేసరి అయిపోతుంది. లెట్ అస్ నాట్ హ్యావ్ ఎనీ డిబేట్స్. డబ్బులు తక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే వీళ్ళు వచ్చేదానికి ఫ్లైట్ ఛార్జెస్, వెళ్ళేదానికి ఫ్లైట్ అన్నీ ఫ్రీ. దాంతోపాటు వాళ్ళ పార్ట్నర్ ఆల్సో దే కెన్ గెట్, దట్ దే స్పౌస్ ఆల్సో దే కెన్ గెట్ అలాంగ్ విత్ దెమ్. అది పర్సనల్ అసిస్టెంట్స్, వాళ్ళ ఖర్చు, అక్కడ లోక్సభ సెక్రటేరియట్, రాజ్యసభ సెక్రటేరియట్, క్యాంటీన్, సెక్యూరిటీ, ఎంత వందలాది మంది పనిచేస్తారు అక్కడ. వీళ్ళంతా ఖర్చు ఒకరోజు వాళ్ళు పొద్దున వస్తారు, అడ్జర్న్ అయిపోయింది, ఇవాళ ఏం పని లేదు, అందరూ ఛాయ్ దగ్గర కూర్చుంటారు అక్కడ. దిస్ షుడ్ బి అవాయిడ్. ఎస్ సార్. పార్లమెంట్ సెషన్, ఎంటైర్ పార్లమెంట్ సెషన్, వింటర్ సీజన్ అంతా ఏం జరుగుతుందో వాష్అవుట్ అయిపోతుంది. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.